నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, ఇనకుదురుపేట సీఏగా పరమేశ్వరరావును నియమించారు. ఇప్పటివరకు ఇక్కడ సేగా పనిచేసిన విద్యాసాగర్ పశ్చిమ గోదావరి జిల్లా రావులపాలెంకు బదిలీ అయ్యారు. కోనేరు సెంటర్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో రోడ్డు మీదకు ఇరుపక్కల ఉన్న ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని శనివారం టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రారంభించారు. రోడ్డు మీద నిర్మించిన మెట్లు, అరుగులను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం ఉదయాన్నే వచ్చి ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగించేందుకు ముందుకు వచ్చారు. రైల్వే స్టేషన్ వరకు ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటి తీసి రోడ్ విడ్త్ని అలానే చూపించడానికి, అంటే రోడ్ విడ్త్ ఇప్పుడైతే దాదాపుగా 50 అడుగుల పైన వస్తుంది తీయడం వల్ల. కాబట్టి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దీనిలో ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఎందుకంటే కోర్ట్ రోడ్ అనేది రద్దీ పెరుగుతుంది చూస్తే ఈ రద్దీని చూసుకోవడానికి ఈ ఎంక్రోచ్మెంట్ తీస్తే కొంతవరకు మనం ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఫ్లో అవ్వడానికి ఉంటుంది. తర్వాత ఇతర నెల కమిషనర్ గారు ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి రోడ్ వేసేయాలి, అది కూడా ప్రపోజల్. కోనేరు స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ దాకా సుమారు ఎన్ని మీటర్లు ఉంటుందండి? దాదాపుగా అండి 1 కిలోమీటర్ దాటి ఉంటుందండి, 1.25 రావచ్చు. అంటే సుమారు ఆక్రమణలు, అరుగులు కానీ ఆక్రమణలు ఇంకా లెక్కేసుకుంటూ పోతున్నాము. రఫ్గా ఒక 80 దాటొచ్చు. 80 దాటి. దానివల్ల ఇప్పుడు రోడ్డు వెడల్పు 50 అడుగులు దాదాపు నేను ఇంకా కొలత వేయలేదు. గూడూరు మండలం తరకటూరు శివారు మాకువానిపాలెంలో నూతనంగా నిర్మించిన గంగానమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పోతన స్వామి, సోమయ్య, ఎనే బేగ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోల్కతా ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిని అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ కె శివప్రసాద్, డాక్టర్ బి కేశవకృష్ణ, డాక్టర్ శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. ఐఎంఏ పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శనివారం పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు వైద్య సేవలు నిలిపివేశారు. మెడికల్ కళాశాల వద్ద జరిగిన ధర్నాలో శివప్రసాద్, కేశవకృష్ణ మాట్లాడారు. సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించి వెంటనే నేరాలకు శిక్ష విధించాలన్నారు. కాగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణ్, సాయి కిరణ్, మహేష్, హేమబిందు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైద్యులు పుర వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాగా జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో వైద్యులు, నర్సులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా వైద్యులు, నర్సులు మానవహారం నిర్వహించారు. వైద్యుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం చట్టాలను పటిష్టపరచాలని సేటియు నాయకులు డిమాండ్ చేశారు. సేటియు నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్లో పనిచేస్తున్న 11 మంది జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, జడ్పీ సీఓ ఆనందకుమార్లు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ నాయకులు జోసిల లలితా ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలోని ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంగా బాధితుల పునరావాస చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి గాను జిల్లా కలెక్టర్ బాలాజీకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పి. శ్రీరామ్ సిరి పబ్లికేషన్స్ పక్షాన 50,000 చెక్కును అందజేశారు. శనివారం కలెక్టరేట్ స్పందన హాలులో జరిగిన కార్యక్రమంలో స్టార్ పబ్లిక్ స్కూల్ మెంటార్ తన విద్యార్థులతో కలిసి కలెక్టర్ను కలిశారు. అనంతరం మానవత స్వచ్ఛంద సేవా సంస్థకు విద్యార్థులు సేకరించిన 2.5 లక్షల విరాళాన్ని విద్యార్థులతో కలిసి కలెక్టర్ బాలాజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అయ్యప్పస్వామి, ప్రిన్సిపాల్ ఆదిత్య, డ్యా శ్రీదేవి, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వవచ్చని పేర్కొన్నారు. మచిలీపట్నంలోని ప్రధాన పార్కు స్థలదాత మాకర్ల వెంకటస్వామి నాయుడు జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిపారు. పేదలకు వస్త్రదానం చేశారు. కమిటీ చైర్మన్ రిటైర్డ్ సీఏ పెళ్లారిశెట్టి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ప్రసంగించారు. పార్కుకు 6 ఎకరాల భూమిని మాకర్ల వెంకటస్వామినాయుడు అప్పట్లో దానం చేశారన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పురజనులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ఆంజనేయులు, రమేష్, పెద్ది బాపూజీ, శేషగిరి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో పట్టణంలోని విశ్వభారతి హైస్కూల్కు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఉమ్మిటి నాగలలిత డిబేట్ విభాగంలో తృతీయ స్థానం, 8వ తరగతి విద్యార్థి లంకే జగదీష్ ఎలక్యూషన్ విభాగంలో తృతీయ స్థానం సాధించారు. వీరు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. వీరిని హైస్కూల్ ప్రిన్సిపాల్ అనుముకొండ గౌరీప్రసాద్ అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.